welcome to Kautilya Careers. So aspirants, మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో ఉన్నటువంటి 3 పేపర్లలో పేపర్ 3 ఎకానమీ గురించి మనం కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకోబోతున్నాం. ఈ పేపర్ 3లో ఉన్నటువంటి ఎకానమీలో మనకి 2 భాగాలు ఉన్నాయి. సో ఎకానమీ అటువంటి పార్ట్ని పేపర్ 3లో మెయిన్స్ అంశంగా ఉంచారు. సో ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలను మనం ఈరోజు కూలంకుషంగా చర్చించుకోబోతున్నాం. మారినటువంటి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే పేపర్ 3లో ఏ అంశాలు మార్పు చేశారు, పేపర్ 3 ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీలో ఎలాంటి మార్పులు చేశారు, ఏపీ ఎకానమీలో ఎలాంటి మార్పులు చేశారు, అలాగే ఏపీ ఎకానమీ ఎన్ని మార్కులకు ఇస్తూ వస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. యాస్ ఫ్రెండ్స్, మనకి ఎకానమీకి సంబంధించి మనం పరిశీలించినట్లయితే ఎకానమీ వాస్తవంగా 2 భాగాలుగా చేశారు. ఒకటి ఇండియన్ ఎకానమీ, 2 ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ 5 యూనిట్లు ఉన్నాయి, ఏపీ ఎకానమీ కూడా 5 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ నుంచి మనకి 15 మార్కులు వస్తాయి, అంటే 15 క్వశ్చన్లు అడుగుతారు. అంటే 5 యూనిట్ల నుంచి 15 క్వశ్చన్లు అడిగితే 75 మార్కులకి ఇండియన్ ఎకానమీ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఏపీ ఎకానమీలో కూడా 5 యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి 15 మార్కులు వస్తాయి కాబట్టి 5 ఇంటూ 15, 5 యూనిట్లు ఇంటూ 15 మార్కులు, దీనికి కూడా 75 మార్కులు కేటాయించినట్లుగా మనం గుర్తుంచుకోవాలి. సో 150 మార్కుల్లో మనకి ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ 75 మార్కులు, ఏపీ ఎకానమీ 75 మార్కులకి ఇవ్వడం జరిగింది. అలాగే యూనిట్ల పరంగా కూడా సిలబస్లో ఈక్వల్గానే డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఇండియన్ ఎకానమీలో ఏ అంశాలు ఉంటాయి, ఏపీ ఎకానమీలో ఏ అంశాలు ఉంటాయి అనే విషయాలు మనం తదుపరి చర్చలో తెలుసుకుందాం. అయితే 75వ క్వశ్చన్ తర్వాత ఇండియన్ ఎకానమీ తర్వాత 76వ క్వశ్చన్ నుంచి మనకి 150వ క్వశ్చన్ వరకు ఏపీ ఎకానమీ అంశాలు ఉండవచ్చు. ఒకవేళ అభ్యర్థికి సంబంధించిన క్వశ్చన్ పేపరు జంబ్లింగ్లో ఉన్నప్పుడు, జంబ్లింగ్ సిస్టమ్ ఫాలో అయినప్పుడు మొదటిగా కొంతమందికి అభ్యర్థులకు ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ ముందిచ్చి తర్వాత 76వ క్వశ్చన్ నుంచి ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మొత్తంగా పరిశీలించినట్లయితే ముందు ఏపీ ఎకానమీ రావచ్చు, లేదా ముందు ఇండియన్ ఎకానమీ రావచ్చు. ఏదేమైనప్పటికీ మొత్తంగా 2 ఎకానమీలు మనం ఆన్సర్ చేయాలి, అధ్యయనం చేయాలి అనే అంశాలను మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏమేం ప్రశ్నలు అడగవచ్చు, ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా పేపర్ సెట్టర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ అంశాలకు సంబంధించి పూర్వం క్వశ్చన్లు ఇచ్చారు అనేటువంటివి కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. వాస్తవంగా ఎకానమీకి సంబంధించి మనం పరిశీలించినట్లయితే అభ్యర్థులారా మీరు గమనించాల్సినటువంటి ముఖ్య అంశాలు, ఇక్కడ మనం హోల్ ఎకానమీ అంతా కూడా ఈ 150 క్వశ్చన్స్ని 100%గా మనం అజ్యూమ్ చేసినట్లయితే, అంటే 150 క్వశ్చన్ని 100% అని మనం అనుకున్నట్లయితే 25% క్వశ్చన్స్ మనకి కాన్సెప్ట్స్, అర్థాలు, మీనింగ్ల మీద అడగడానికి అవకాశం ఉంది. అలాగే 25% ప్రశ్నలు మనకి పాత ఆర్థిక వ్యవస్థ అంటే దాదాపుగా
1950-51 నుంచి అలాగే 2014-15 వరకు అడగడానికి అవకాశం ఉంది. జరిగిపోయినటువంటి 64 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నలు అడగడానికి లేదా తయారు చేయడానికి అవకాశం ఉంది. అలాగే 25% క్వశ్చన్స్ మనకి స్టాటిస్టికల్ డేటా అంటారు. స్టాటిస్టికల్ డేటా అంటే దత్తాంశము. దత్తాంశంపై 25% క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే మిగతా 25% క్వశ్చన్స్ మనకి కరెంట్ ఎకానమీ, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి, అంటే 2015-16 అలాగే 16-17 సంవత్సరము, ఈ 2 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి కీలక అంశాల గురించి, అదేవిధంగా అభివృద్ధి తీరుతెన్నుల గురించి, ఆర్థిక ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకుల గురించి మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. సో మొత్తంగా పరిశీలించినట్లయితే 100% ఇది మనకి 150 క్వశ్చన్స్గా అర్థం చేసుకోవాలి. 25%లో 25% అంటే 35 క్వశ్చన్ల పైగా మనకి అర్థాల మీద అడుగుతారు, మీనింగ్స్ మీద అడుగుతారు. పాత ఆర్థిక వ్యవస్థ గురించి, 64 సంవత్సరాల భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి, లేదా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి కూడా జరిగిపోయేటువంటి చరిత్రను గురించి కూడా ఆర్థిక విషయాల కోణం పరంగా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అలాగే 25% క్వశ్చన్స్ దత్తాంశం మీద అడగడానికి అవకాశం ఉంది. కరెంట్ ఎకానమీ మీద మిగతా 25%, 25% అంటే మనకి 35 క్వశ్చన్ల పైగా అడగడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి అర్థాల మీద, అంటే మీనింగ్స్ మీద ఎట్లా క్వశ్చన్స్ రావచ్చు అనే అంశాలు మనం పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రణాళిక అంటే ఏంటంటాడు. ప్రణాళిక అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే, ప్రణాళిక దీన్ని ప్లాన్ అంటారు. వాస్తవంగా ప్రణాళిక అంటే కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించడానికి శాస్త్రీయంగా మనం చేసేటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని మనం ప్రణాళికగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగే అంటే మనం కొన్ని ముఖ్య లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకొని మనం సాధించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నము, కృషిని కూడా ప్రణాళికగానే చెప్పుకోవాలి. ఉదాహరణకు భారతదేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క వార్షిక సగటు వృద్ధి రేటు మనం 8% సాధించాల్సినటువంటి అవసరం ఉంది. వార్షిక సగటు వృద్ధి రేటు 8% సాధించాలి. ఈ 8% సాధించడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాము, ఏ విధంగా మన దానికోసం నిర్విరామంగా ప్రయత్నం చేస్తాము, వనరులు కేటాయిస్తాము, ద్రవ్య నిధులు ఉపయోగించుకుంటాము, మనుషులు, యంత్రాలు కష్టించి ఏ విధంగా పనిచేస్తారు, ఈ మొత్తం ప్రయత్నాన్ని అంతా కూడా కలుపుకొని ప్రణాళికగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కాన్సెప్ట్స్లో ఇంకా ఎట్లా క్వశ్చన్స్ అడగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి అయినటువంటి క్వశ్చన్ కీలక రంగం అంటే ఏందన్నాడు. కీలక రంగము దీన్నే కోర్ సెక్టర్ అంటారు. 1973 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్, అంతేగాని ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ కాదు. రెజల్యూషన్ అప్పటికి లేదు, 56లో రెజల్యూషన్ ఉంది. సో రెజల్యూషన్ కాకుండా ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ అనేటువంటిది 1973లో వచ్చింది. 1973 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ద్వారా కీలక రంగము, కోర్ సెక్టర్ అనేటువంటి అంశము మనకు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని ముఖ్య సెక్టార్స్ని, రంగాలను కలిపి కోర్ సెక్టార్గా అన్నారు. కోర్ సెక్టార్ అంటే ఏంటనేటువంటిది అంశము, ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ 2 2012లో అడిగినటువంటి ప్రశ్నగా మనం గుర్తించాలి. కోర్ సెక్టార్ అంటే కీలక రంగము, భారత ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి అనేక ఉపరంగాలను కోర్ సెక్టార్గా చెప్తారు. ఈ రంగాల ద్వారా
అంటే ఈ రంగాలు ఉంటేనే ఆర్థిక రథచక్రం ముందుకు పోతుందని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే విద్యుత్ రంగం కానీ, ఆయిల్ రిఫైనరీస్ కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, సిమెంట్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఇట్లాంటి అన్నీ కూడా కలిపి, ఐరన్ స్టీల్ కానీ, ఇవన్నీ కలిపి కూడా మన కీలక రంగంగా చెప్పుకోవచ్చు. సో కీలక రంగం దాదాపుగా మొదట్లో 6 రంగాలు ఉన్నాయి, ప్రస్తుతం 8 రంగాలకు పెరిగింది. ఈ కీలక రంగం ద్వారానే అంటే ఈ ఆర్థిక వ్యవస్థ కొనసాగింపుకు, ఆర్థిక పరిపుష్టికి, ఆర్థిక అభివృద్ధికి ముఖ్య అంశాలుగా ఉన్నట్లుగా మనం గమనించాలి. సో ఈ విధంగా ఎగ్జామినర్ మనల్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. అలాగే మనం పరిశీలించినట్లయితే ఎగ్జామినర్ మనకి పాత సమాచారం, పాత ఆర్థిక వ్యవస్థ గురించి కూడా అడగవచ్చు. పాత ఆర్థిక వ్యవస్థ గురించి అంటే జరిగిపోయినటువంటి ఆర్థిక విషయాల గురించి ఏ విధంగా అడగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో భూ సంస్కరణల ప్రస్తావన ఎవరు చేశారు అని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1919 మనకి అమృత్సర్ సమావేశంలో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అమృత్సర్ సమావేశంలో మొట్టమొదటిసారిగా దున్నేవాడికే భూమి, ల్యాండ్ టు ది ఒరిజినల్ టిల్లర్స్. సో దున్నేవాడికి భూమి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి భూస్వామ్య విధానాలను రద్దుపరచాలని, అనాదిగా రైతులు ఏ పొలంలో పనిచేస్తున్నారో ఆ పొలాలకు సంబంధించి యాజమాన్య హక్కులు కల్పించాలి. కేవలం వాళ్ళు కూలీలుగా ఉండరాదు, లేదా వారు వ్యవసాయ మనకి టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులుగా ఉండరాదు, వీరికి యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పి ఇందులో ప్రస్తావించారు. ఇంకా మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో 1955లో ఎస్బీఐని జాతీయం చేశారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయం చేశారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు కృషి ఫలితంగా జాతీయకరణకు నోచుకుందన్నప్పుడు మనకి ప్రొఫెసర్ గోర్వాలా కమిటీ సూచన మేరకు 1955లో మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చి భారత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లుగా మనం భావించాలి. అలాగే భారతదేశంలో పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 14 బ్యాంకులు జాతీయం చేశారు. ఎవరి సూచన మేరకు చేశారని చెప్పి ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ ప్రక్రియ ప్రారంభమైంది 1949 నుంచే ప్రారంభమైనట్లుగా చెప్పవచ్చు. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ 1949లో ప్రారంభమవుతుంది. తర్వాత భారతదేశంలో 1991 నుంచి బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రారంభమవుతుంది అని మనం గమనించవచ్చు. 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా జాతీయం చేశారు. అంటే షేర్ హోల్డర్స్లో ఉన్నటువంటి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో 1969లో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఎవరి సూచన మేరకు అన్నప్పుడు కె హజారీ కమిటీ సూచన మేరకు జాతీయం జరిగినట్లుగా మనం భావించాలి. అలాగే పాత ఆర్థిక వ్యవస్థలో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండవచ్చు అంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ జనాభా విధానం ఎప్పుడు వచ్చింది అడగవచ్చు. 1976లో నేషనల్ పాపులేషన్ పాలసీ వచ్చింది. లేటెస్ట్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 ఉంది. నేషనల్ పాపులేషన్ పాలసీ 1976 ద్వారా భారతదేశంలో వివాహ వయసు మహిళలకు 18, పురుషులకు 21 సంవత్సరాలు పెంచారు. అంతకుముందు ఇది 14, 15గా ఉండేదని చెప్పి మనం చెప్పవచ్చు. మొత్తంగా పరిశీలించినట్లయితే వివాహ వయసును మార్చారు. దీని ద్వారా దేశంలో
ఆ, జనాభా పెరుగుదల రేటును తగ్గించడానికి అవకాశం ఉంది. అంటే లేటు వయసులో వివాహం చేసుకోవడం ద్వారా మనకి సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతుందని చెప్పి ప్రభుత్వం భావించిందని చెప్పి కూడా మనం ఇక్కడ గమనించాలి. అలాగే పాత ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నలు మనం ఇంకా పరిశీలించినట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని ఎప్పుడు లెక్కించాలని కూడా అడగవచ్చు. భారతదేశంలో పేదరికాన్ని మొట్టమొదటిసారిగా 1973-74 ఫైనాన్షియల్ ఇయర్లో నేషనల్ ప్లానింగ్ కమిషన్, అప్పటి జాతీయ ప్రణాళికా సంఘం 1973లో 73-74 ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశంలో అధికారికంగా మొట్టమొదటిసారిగా పేదరికాన్ని లెక్కించారు. ఆ కాలంలో 100% ప్రజల్లో పేదలు ఎంతమంది ఉన్నారంటే 54.88% మంది పేదలుగా గుర్తించబడ్డారు. 100% పైగా పేదలు ఉన్నట్లుగా ఆ రోజు మనం గమనించడం జరిగింది. సో ఇదంతా కూడా పాత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంగా భావించాలి. అలాగే సి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కరెంట్ ఎకానమీ గురించి మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కరెంట్ ఎకానమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రస్తుతం మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఆర్థిక సర్వే కూడా ప్రవేశపెట్టారు. అలాగే లేటెస్ట్ ఎకనామిక్ ట్రెండ్స్ గత 2 సంవత్సరాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి కూడా మన ప్రశ్నల ద్వారా అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జన్ధన్ యోజన ఒకటి ఏర్పాటైంది. జన్ధన్ యోజన 2014లో ఏర్పాటైంది. దాదాపుగా 100% మంది ప్రజలకు మనకు బ్యాంక్ అకౌంట్లను ఏర్పాటు చేసుకోగలిగాం. సో దేశంలోని పౌరులందరికీ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గుర్తించబడినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మనకి ఒక బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. జన్ధన్ యోజన అనుకున్నటువంటి లక్ష్యాల కంటే కూడా అధిగమించిందని చెప్పవచ్చు. 1 సంవత్సరంలో చేయాల్సిన పని 7 నెలల్లోనే పూర్తి చేశారు. 365 రోజుల్లో చేయాల్సిన పని 7 నెలల్లో పూర్తి చేశారు. ఇది అద్భుత భారతీయ బ్యాంకింగ్ పనితీరుకు నిదర్శనం అని చెప్పి ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు. అదేవిధంగా భారతదేశంలో మనకి జన్ధన్ యోజన కింద ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినటువంటి మనకి బ్యాంక్ ఏంటంటే ఫరీదాబాద్ ఎస్బీఐ బ్యాంక్ హర్యానాలో ఉన్నట్లుగా కూడా చెప్పవచ్చు. అయితే లేటెస్ట్ ఎకానమీ జన్ధన్ యోజన కింద మనకి ప్రశ్నలు ఎట్లా రావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రతి వ్యక్తికి వయోజనైనటువంటి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఏ కమిటీ మొట్టమొదటిసారిగా సూచించిందని చెప్పి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఏ కమిటీ సూచించిందన్నప్పుడు మనకి నచికేత్ మోర్ కమిటీ మనకి ప్రతి వ్యక్తి అంటే యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు. భారతదేశ పౌరులందరికీ బ్యాంక్ అకౌంట్లు తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. నచికేత్ మోరు ఐసిఐసిఐ మేనేజింగ్ డైరెక్టర్గా కొంతకాలం పనిచేసినట్లుగా మనం గమనించాలి. అలాగే మనకి లేటెస్ట్ ఎకానమీలో ఇంకా ఎట్లా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందంటే భారతదేశంలో మనకి ఇటీవల కాలంలో దాదాపుగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా విలీనం చేయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ విలీనం చేసి పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయమన్నారు. అంటే ఎస్బీఐ బ్యాంకులన్నీ గ్రూప్ అంతా కలిపి ఎస్బీఐ బ్యాంక్గా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం చెప్పింది. అయితే భారతదేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా విలీనం చేయమని ఎవరు చెప్పారని అడగవచ్చు. ఎవరు చెప్పారు? ఏ కమిటీ చెప్పిందంటే ఆర్ఎస్ గుజరాల్ కమిటీ చెప్పినట్లుగా మనం భావించాలి. ఇదంతా లేటెస్ట్ ఎకానమీకి సంబంధించి. లేటెస్ట్ ఎకానమీలో ఇంకా క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే భారతదేశంలో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్
దీన్నే యాన్యువల్ ఇన్కమ్ అంటారు. దేశం యొక్క వార్షిక ఆదాయము. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 2015-16 కాలానికి ఎంత వృద్ధి రేటు నమోదు చేసిందని చెప్పి మనల్ని ప్రశ్నించవచ్చు. 2015-16 కాలానికి భారతదేశంలో నమోదైనటువంటి జీడిపి వృద్ధి రేటు 7.6% నమోదైంది. ఈ ప్రశ్న ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది. సో భారతదేశంలో ప్రస్తుతం జీడిపి వృద్ధి రేటు 7.6%గా నమోదైందని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే మనకి డి పార్ట్లో స్టాటిస్టికల్ డేటా అంటే దత్తాంశం గురించి మనకి ఎగ్జామినర్ ప్రశ్నించడానికి అవకాశం ఉంది. దత్తాంశం అంటే స్టాటికల్ డేటా అంటే జరిగినటువంటి ప్రగతిని సంఖ్యాపరంగా ఎట్లా చెప్పుకోగలుగుతామో, ఎట్లా మెజర్ చేయగలుగుతామో. అయితే దత్తాంశాన్ని భారతదేశంలో ఎవరు పులప్ చేస్తారంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ. భారతదేశంలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మెజారిటీ దత్తాంశాన్ని ఎవరిస్తారంటే సిఎస్ఓ ఇస్తుంది. సిఎస్ఓ సంబంధించి మనకి సరైనటువంటి సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఈ దత్తాంశం గురించి 25% ప్రశ్నలు, 35 లేదా ఆ పైగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 65 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థలో ఏ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికంగా నమోదైంది అంటాడు. భారతదేశంలో 65 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థలో ఏ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ సంవత్సరంలో నమోదైందని అని అడగవచ్చు. 2014-15లో నమోదైందా, 2015-16లో నమోదైందా, 2013-14లో నమోదైందా, లేదా 2011-12లో నమోదైందా అంటాడు. భారతదేశంలో అత్యధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైన కాలము 2013-14 కాలము. ఈ కాలంలో 265.1 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాల ఉత్పత్తి అయింది. ఇది ఒక రికార్డుగా చెప్పుకుంటారు. 265.1 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుత ఆహార ధాన్యాల ఉత్పత్తి అన్నప్పుడు 252.1 మిలియన్ టన్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంతమేర తగ్గినట్లుగా మనం గమనించాలి. సో ఈ విధంగా స్టాటిస్టికల్ డేటాను ఆధారంగా చేసుకొని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇంకా స్టాటిస్టికల్ డేటాలో ప్రశ్నలు ఎట్లా అడగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఈరోజు 2015-16 కాలానికి సంబంధించి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఈ వ్యవసాయ రంగం యొక్క వార్షిక వృద్ధి రేటు అంటారు. దేశంలో జీడిపి వృద్ధి రేటు 7.6%. అలాగే వార్షిక వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత నమోదైందని అడగవచ్చు. వార్షిక వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత నమోదైంది అని మనం పరిశీలించినట్లయితే వాస్తవంగా భారతదేశంలో 2015-16 కాలానికి సంబంధించి నమోదైన వార్షిక వృద్ధి రేటు 0.1% నమోదైందా, 1.1% నమోదైందా, 1.6% నమోదైందా, లేదా 4% నమోదైందా అంటాడు. భారతదేశంలో వార్షిక వ్యవసాయ రంగం యొక్క సగటు వృద్ధి రేటు 1.1%. ఆన్సరు బి అవుతుంది. ఆన్సరు బి అవుతుంది. కనుక స్టాటిస్టికల్ డేటా గురించి ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సో యాస్పిరెంట్స్ ఈ విధంగా మీ ప్రిపరేషన్ అన్ని భాగాల్లో కొనసాగాలి. కేవలం మనం కాన్సెప్ట్స్ మీద అర్థాల మీద కుస్తీ పడితే ఉపయోగం లేదు, లేదా కేవలం పాత ఆర్థిక వ్యవస్థ గురించి ప్రిపేర్ అయితే మనం గెట్టెక్కలేం. ఎందుకంటే
అభ్యర్థి 4 అంశాల మీద పట్టుండాలి. ఈ 4 అంటే తను చదివేటువంటి చాప్టర్లో ఒక చాప్టర్ తీసుకున్నాం, బ్యాంకింగ్ అనే చాప్టర్ తీసుకున్నాం. ఈ బ్యాంకింగ్ అనే చాప్టర్లో ఈ 4 అంశాలు ఇమిడి ఉన్నాయా లేవా, కేవలం అర్థాలు చెప్తున్నారా, కేవలం స్టాటికల్ డేటా చెప్తున్నారా? అర్థాలు స్టాటికల్ డేటా చెప్తున్నారంటే నువ్వు కేవలం నీ ప్రిపరేషన్ 50% మాత్రమే జరుగుతున్నట్లు, మిగతా 50% నువ్వు చదవనట్టు అంటే నువ్వు చదివినట్లుగా భావిస్తావు. కానీ ఎగ్జామ్కి ఉపయోగపడేది మాత్రం 50%. కనుక మీరు జాగ్రత్తగా ఈ 4 అంశాలు నీ నోట్స్లో ఉండేవో లేదో, లేకపోయినట్లయితే ఏ విధంగా వాటిని సేకరించుకోవాలో, లేదా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈ గ్యాప్ని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో అభ్యర్థులు చాలా నిశ్చితంగా గమనించాలి. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్లో కీలక అంశము అభ్యర్థి యొక్క ఉద్యోగానికి అవకాశాలను ఏర్పరిచేటువంటిది ఎగ్జిక్యూటివా, లేదా మంచి ఉద్యోగమా, లేదా మంచి రెవెన్యూ జాబ్ రావాలా అనేటువంటిది నిర్ణయించేటువంటిది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏపీలో పవర్ఫుల్ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఆఫీసర్స్ మిగతా ఏ డిపార్ట్మెంట్లోకైనా కూడా ఇంటర్వ్యూని కావచ్చు. ఓ ఫైనాన్స్ మినిస్టరు మిగతా మినిస్టర్లోకి ఏ మినిస్టర్లోకైనా కూడా ఇన్వాల్వ్ కావచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్ తర్వాత మనకి ఫైనాన్స్ మినిస్టర్కి అంత పవర్ ఉంటుంది, మిగతా మినిస్టర్లోకి ఇంటర్వ్యూని కావచ్చు. సో కనుక ఎకానమీకి బాగా ప్రిపేర్ అయినట్లయితే మనకి ఎక్కువ స్కోప్ ఉంది మంచి ఉద్యోగం కొట్టడానికి అని చెప్పి అంశాన్ని అభ్యర్థులు చాలా నిశ్చితంగా పరిశీలించాలి. అయితే ఇంకా మిగతా అంశాల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు చాప్టర్ వారీగా కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమేం చాప్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా చాప్టర్స్ వారి ప్రిపరేషన్ గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాము. ఇండియన్ ఎకానమీలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి అనుకున్నాం మనం? 5 యూనిట్లు ఉన్నాయి. ఇండియన్ ఎకానమీలో ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనుకున్నాము? 75 క్వశ్చన్స్ రావచ్చు అనుకున్నాం. ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనుకున్నాము? 15 ప్రశ్నలు వస్తాయనుకున్నాం. ఓకే, ఇంత మాత్రం క్లారిటీ ఉండాలి. సో ఈ క్లారిటీతోనే మనం ముందుకెళ్ళాలి. అయితే మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఏమిచ్చారు? భారతదేశం యొక్క ప్రణాళికల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు, ఈ అంశాలన్నీ కూడా సిలబస్లో పెట్టారు. అయితే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అన్నప్పుడు భారతదేశంలో ఒకసారి ఈ క్వశ్చన్ వచ్చింది, గ్రూప్ 1 ఫిలిమ్స్లో వచ్చింది. భారతదేశం ఎప్పుడు సూచనాత్మక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది అన్నాడు. భారతదేశం ఏ సంవత్సరంలో ఇండికేటివ్ ప్లాన్, ఇదే తెలుగులో సూచనాత్మక ప్రణాళిక అంటారు. ఇండికేటివ్ ప్లాన్ లేదా సూచనాత్మక ప్రణాళిక. సూచనాత్మక ప్రణాళిక అనేటువంటి భావన వాస్తవంగా 1947లో వచ్చింది, ఫ్రాన్స్ దేశంలో వచ్చిందని చెప్పవచ్చు. జార్జ్ మొన్నెట్ ఈ ప్రతిపాదన చేశారు. సూచనాత్మక ప్రణాళిక అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చాడు. ఫ్రాన్స్ ఫైనాన్స్ మినిస్టర్ జార్జ్ మొన్నెట్, MONNET, మొన్నెట్ ఈ సూచనాత్మక ప్రణాళిక అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. 47లో ఫ్రాన్స్లో అమలైంది. భారతదేశం 1992లో ప్రవేశపెట్టింది. 1992 నుంచి 97 వరకు భారతదేశంలో 8వ పంచవర్ష ప్రణాళిక కొనసాగింది. 92 నుంచి 97 వరకు భారతదేశంలో 8వ పంచవర్ష ప్రణాళిక కొనసాగినట్లుగా భావించాలి. 8వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో భారతదేశం సూచనాత్మక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది. సూచనాత్మక ప్రణాళిక అక్కడి నుంచి కూడా ఇప్పుడు వరకు కొనసాగిన ప్రణాళికలన్నీ కూడా, అంటే 12వ ప్రణాళిక వరకు కూడా భారతదేశంలో మనకు అన్ని సూచనాత్మక ప్రణాళికలుగానే కొనసాగుతున్నాయి. అయితే సూచనాత్మక ప్రణాళిక అంటే ఏంటి? సూచనాత్మక ప్రణాళిక అంటే ప్రభుత్వం సూచిస్తుంది, ప్రైవేట్ రంగం వాళ్ళు దానిని ఫుల్ఫిల్ చేస్తారు. ఫుల్ఫిల్మెంట్ అంటే దాన్ని విజయవంతం చేస్తారు, పూర్తి చేస్తారు. సూచనాత్మక ప్రణాళికలో మనం పరిశీలించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ప్రభుత్వం
ప్రైవేట్ రంగానికి ఉద్దేశపూర్వకంగా సముచిత స్థానం ఇస్తుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశీలించినట్లయితే ఎవరైనా విదేశీ ఇన్వెస్టర్ ఎవరైనా వచ్చినట్లయితే నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకురండి. విమానం దిగగానే అతను మీరు ఏ గమ్యం చేరాలో అతని వెసులుబాటు కల్పించండి, అతను ఎక్కడ ఆపొద్దు. ఎందుకంటే పెట్టుబడి అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలో చాలా కీలక అంశం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దేశ విదేశాలు తిరిగి అనేక ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఉద్దేశపూర్వకంగా పెట్టుబడులు స్వీకరించడం జరిగింది. సో మొత్తంగా పరిశీలించినట్లయితే నిరర్ధకంగా ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వనరులను లేదా పెట్టుబడులను దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రగతి కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని మనం ఈ ఇండికేటివ్ ప్లాన్లో భాగంగా చూడవచ్చు. అంటే ఇది ఇండికేటివ్ ప్లాన్ సూచనాత్మక ప్రణాళిక అనేటువంటిది పీపీపీలో ఒక భాగంగా కొనసాగుతుంది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో ఇది కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. వాస్తవంగా భారతదేశంలో 1973 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ 1973 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంది. దీన్ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ద్వారా ఇంతకుముందే మనం కోర్ సెక్టార్ని ఏర్పాటు చేశారు, గుర్తించారని కూడా తెలుసుకున్నాం. అలాగే ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్లో 1973లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాయింట్ సెక్టార్ ఉమ్మడి రంగము అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించారు. జాయింట్ సెక్టార్ ఉమ్మడి రంగం. సో 1973 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ద్వారా ఉమ్మడి రంగాన్ని గుర్తించారు. ఉమ్మడి రంగం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టారు ముగ్గురు కలిసి కూడా ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించడము. అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగం, ఈ రెండు ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అలాగే దేశీయ ప్రైవేటు వ్యక్తులు కానీ విదేశ ప్రైవేటు వ్యక్తులు కానీ కలిసి ఆర్థిక వ్యవస్థలో కొన్ని ముఖ్య లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేయటం. అంటే విమానయాన రంగంలో విమానాలు నిర్మించడానికి కానీ, విమానాశ్రయాలు నిర్మించడానికి కానీ, నౌకాశ్రయాలు నిర్మించడానికి కానీ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల యొక్క తోడ్పాటుతో వాటిని మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు రాష్ట్రంలో 2008లో మనం కృష్ణపట్నం పోర్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది ఒక పీపీపీ విధానంలోనే కొనసాగించాము. భారతదేశంలో ఉన్న జాయింట్ సెక్టారు మనం ఇతర దేశాల్లో పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్టు మొట్టమొదటిసారిగా మనకి ఇంగ్లాండ్ దేశంలో ఉద్భవించినట్లుగా చెప్పవచ్చు. ఒక రోడ్డును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేనప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఆ పని అప్పచెప్పి ఆ రోడ్డు నిర్మించి ఆ రోడ్డుని ఒక 10 లేదా 15 సంవత్సరాలకు ఆ ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు టోల్ గేట్లు ఏర్పాటు చేసుకొని వాహనదారుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేసుకొని వాళ్ళు పెట్టినటువంటి సొమ్మును రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడానికి అవకాశం ఉంది. దీన్ని BOOT అని కూడా అంటారు. built by the private public partnership, owned by the private individuals, operated by private individuals, transfer to the latter, అంటే ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తారు. లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత బదిలీ చేస్తారు. ఉదాహరణకు మనం కృష్ణపట్నం పోర్టు 99 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చాము ప్రైవేట్ సంస్థకు. బిల్ట్ అయింది, ఓన్డ్ బై ది ప్రైవేట్ కంపెనీ, ఆపరేటెడ్ బై ది ప్రైవేట్ కంపెనీ. 99 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే నౌకాశ్రయాలు, విమానాశ్రయాలన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని చెప్పవచ్చు. అలాగే అభ్యర్థులారా, మనకి
ఈ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్లో క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు అంటే, భారతదేశంలో దాదాపుగా ఇప్పటి వరకు 1 నుంచి 11 ప్రణాళికలు పూర్తయ్యాయి. ఈరోజు మనం 12వ ప్రణాళికలో ఉన్నాం. 12వ ప్రణాళిక కాలము 2012 నుంచి 17 వరకు ఉంది. భారతదేశం ఇప్పటి వరకు 11 ప్రణాళికలు, అంటే ఈ 11 పంచవర్ష ప్రణాళికలు అంటాం, 5 సంవత్సరాల ప్రణాళికలు పూర్తి చేసింది. అలాగే 6 వార్షిక ప్రణాళికలు, యాన్యువల్ ప్లాన్స్, 6 వార్షిక ప్రణాళికలను పూర్తి చేసింది. 12 పంచవర్ష ప్రణాళిక చివరి దశలో ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. అయితే ప్రణాళికలు అభివృద్ధి అనేటువంటి చాప్టర్ నుంచి ఎగ్జామినరు ఎట్లాంటి క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి మనల్ని అడగడానికి అవకాశం ఉంది అన్నప్పుడు, ఉదాహరణకు భారతదేశంలో బాగా విజయవంతమైన ప్రణాళిక ఏది అంటాడు. విజయవంతమైన ప్రణాళిక ఫస్ట్ 5-year ప్లాన్. విజయవంతమైందంటే జీడిపి లక్ష్యం 2.1, సాధన 3.6%, మొత్తంగా డిఫరెన్స్ 1.5% ఉంది. అంటే మనకి విజయవంతమైందన్నప్పుడు పాజిటివ్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించాలి. ఏ ప్రణాళికా కాలంలో ధనాత్మకమైనటువంటి వృద్ధి రేటు ఎక్కువగా అయింది అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే ఆ ప్రణాళిక విజయవంతమైందా లేదా వైఫల్యం చెందిందా అని చెప్పి బేరీజు వేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ చాప్టర్లో నుంచి ఎలాంటి ప్రశ్న రావచ్చు అంటే, ఉదాహరణకు భారతదేశంలో ఏ ప్రణాళికా కాలంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేయబడింది అంటాడు. ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేయబడింది. ఎక్కువ వృద్ధి రేటు, జీడిపి వృద్ధి రేటు నమోదు చేసింది 11th ప్లాన్, అది 7.9%. కానీ వృద్ధి లక్ష్యం మాత్రం 8.1%. సో లక్ష్యం ఇది సాధన అన్నమాట. ఇది లక్ష్యము, ఇది కూడా సాధన. వాస్తవంగా 3.6% అనేది 7.9%తో పోల్చినప్పుడు తక్కువే. కానీ ఇక్కడ పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది, ఇక్కడ నెగటివ్ గ్రోత్ రేట్ వస్తుంది. సో మొత్తంగా పరిశీలించినట్లయితే మనం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోలేదు, కానీ అధిక వృద్ధి రేటు నమోదు చేసినటువంటిది. అదేవిధంగా భారతదేశంలో మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు 10వ ప్రణాళిక, ఇప్పటి వరకు 11, అదేవిధంగా 10వ ప్రణాళిక 2 కూడా 7% వృద్ధి రేటు నమోదు చేశాయి. ఇది 7.8%, ఇది 7.9%. ఈ విధంగా వృద్ధి రేట్ని నమోదు చేసినట్లుగా మనం చెప్పవచ్చు. సో ఇట్లాగా ఎగ్జామినరు మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ సిలబస్ అనాలిసిస్లో ప్రణాళికల గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ 12th ప్లాన్ లేటెస్ట్ ప్లాన్ కాబట్టి దీంట్లో నుంచి కంపల్సరీగా మన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అయితే 12th ప్లాను ఈ యొక్క మొత్తం పెట్టుబడులు ఎంత అనొచ్చు. భారతదేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడులు 36,69,807 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఏ పీరియడ్ మధ్య ఖర్చు పెట్టాలి? 2012 నుంచి 17 మధ్య మాత్రమే ఇంత అమౌంట్ని ఖర్చు పెట్టాలి. వాస్తవంగా భారతదేశంలో ఫస్ట్ 5-year ప్లాన్లో 1960 crores మాత్రమే పెట్టుబడి ఉంది. ఇది ఫస్ట్ 5-year ప్లాన్లో. అంటే మొదటి ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక పెట్టుబడులు పోల్చినప్పుడు అనేక రెట్లు వ్యత్యాసం ఉన్నట్లుగా మనం గమనించాలి. అంటే అంతమేర ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక సంపద, పెట్టుబడుల కల్పన పెరిగినట్లుగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే డియర్ యాస్పిరెంట్స్, మనం ఇంకా 11th ప్లాన్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎట్లా ఉండవచ్చు. అలాగే మనకి 11th ప్లాన్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటి? ఇది 12th ప్లాన్. 11th ప్లాన్లో పెట్టుబడులు ఎంత అంటాడు. 11th ప్లాన్లో అప్పట్లో అనుకున్నటువంటి పెట్టుబడులు 36,44,718 కోట్లు.
అప్పట్లో మనం అనుకున్నటువంటి పెట్టుబడులు ఎస్టిమేటెడ్. కానీ ప్రణాళిక చివరి నాటికి అయినటువంటి పెట్టుబడి 35,82,767 కోట్ల రూపాయలు. 765 అంటే ఇది అయింది వాస్తవిక వ్యయము. ఇది అంచనా వేయబడినటువంటి వ్యయము. ఇది అంచనా వేశాము, ఇది వాస్తవికంగా ఎంత అయినో తెలుస్తుంది. అలాగే మనకి 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి కొన్ని లక్ష్యాలను కూడా ఎగ్జామినరు అడగడానికి అవకాశం ఉంది. 12వ పంచవర్ష ప్రణాళిక ఏ లక్ష్యాలతో ముందుకు వచ్చింది అన్నప్పుడు 12వ పంచవర్ష ప్రణాళిక మొత్తం లక్ష్యాలు 25. ఈ లక్ష్యాలని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వార్షిక జీడిపి వృద్ధి రేటు 8% సాధించాలి. అలాగే అగ్రికల్చర్ గ్రోత్ రేటు 5%, అగ్రికల్చర్ గ్రోత్ రేటు మనకి 4% మాత్రమే సాధించాలి. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 4% సాధించాలి. అలాగే మనకి ఉత్పాదకత రంగం అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ రేటు 10% సాధించాలి. అవస్థాపన సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు మనకి 9% రావాలి. అలాగే 103 మిలియన్ హెక్టార్లకు అదనంగా నీటి వసతిని కల్పించాలి. అలాగే 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయాలి. సో జీడిపి వృద్ధి రేటుని 8% అంటే వార్షిక సగటు జీడిపి వృద్ధి రేటు మనం ఎంత సాధించాలి? 8% సాధించాలి. వ్యవసాయ రంగంలో వార్షిక వృద్ధి రేటు ఎంత సాధించాలి? 4% సాధించాలి. ఉత్పాదకత రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంత శాతం సాధించాలి? 10% సాధించాలి. అవస్థాపన సౌకర్యాల్లో ఎంత శాతం వృద్ధి రేటు సాధించాలి? 9% సాధించాలి. 103 మిలియన్ హెక్టార్లకు నీటి వసతిని కల్పించాలి. అలాగే 30,000 మెగావాట్ల అదనపు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలి. ఇంకా మిగతా అంశాలు పరిశీలించినట్లయితే 90% ప్రజలకు బ్యాంక్ అకౌంట్లను ఏర్పాటు చేయాలి. ఈ ఆల్రెడీ 100% మనం చేరుకున్నాం జన్ధన్ యోజన కింద. అలాగే 70% టెలిఫోన్ డెన్సిటీ సాధించాలి. ఈ 2 లక్ష్యాలు కూడా ఇప్పుడు చేరుకున్నాం. ఇది కాస్త 76% టెలిఫోన్ డెన్సిటీ. సో అలాగే భారతదేశంలో మనకి ఈ 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి మిగతా లక్ష్యాలు కనుక పరిశీలించినట్లయితే పుట్టుక రేటు, దీన్నే టిఎఫ్ఆర్ అంటారు. పుట్టుక రేటు టిఎఫ్ఆర్ 2.1% సాధించాలి. అలాగే స్త్రీ పురుష నిష్పత్తి, దీన్నే చైల్డ్ సెక్స్ రేషియో అంటారు. 0 to 6 years ఉన్నటువంటి బాలబాలికల నిష్పత్తి ఎంత సాధించాలి? 950. ఎంతమందికి? 1000 మంది బాలురు. వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్. వాస్తవంగా ఇప్పుడు 1000 మంది బాయ్స్కి ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ కేవలం 918. సో 918 మాత్రమే గర్ల్స్ ఉన్నారు 1000 మంది బాయ్స్కి. ఇది ఎక్కడి నుంచి పెంచాలి? మనం ఎక్కడి వరకు పెంచాలి? 918 నుంచి 950కి పెంచాల్సినటువంటి లక్ష్యం ఉంది. అలాగే భారతదేశంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే 0 to 1 year లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 1000 మంది పుడితే మోర్టాలిటీ రేట్ ఎంతమంది చనిపోతున్నారు? 40 మంది చనిపోతున్నారు. సంవత్సరంలో పిల్లలు 1000 మంది పుడితే 40 మంది చనిపోతున్నారు. ఐఎంఆర్ దేని తెలుపుతుంది అన్నాడు ఎగ్జామినేషన్లో ఇంతకుముందు. ఐఎంఆర్ దేనికి ఇండికేటర్ అంటే దీన్ని హెల్త్ ఇండికేటర్ అంటారు. హెల్త్ ఇండికేటర్ అంటారు. ఐఎంఆర్ ద్వారా మనం ఒక దేశం ఆ దేశ ప్రజలకు ఏ విధంగా ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్ కేటాయిస్తుంది, ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటుందో దాని ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో తీరుతెన్నులు తెలుసుకోవచ్చు. దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఐఎంఆర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అయితే 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు
లక్ష్యాన్ని పరిశీలించినట్లయితే ఏంది లక్ష్యము? ఇక్కడ ఇది ప్రస్తుతం 40 ఉంది 1000కి, దీన్ని మనం 25కు తగ్గించాలి, 25 మరణాలకు తగ్గించాలి 40 మరణాల నుంచి. ఇదంతా కూడా మనకి 12వ పంచవర్షాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం తెలుసుకోవచ్చు. అలాగే అభ్యర్థులారా, మిగతా యూనిట్స్ గురించి కూడా మనం కొన్ని అంశాలను తెలుసుకుందాం. మిగతా అంశాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఉందనుకోండి. బడ్జెట్, దీన్ని వార్షిక బడ్జెట్ అంటారు. ప్రతి సంవత్సరం ప్రవేశపెడతారు. భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ 1860లో వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ 1860లో వచ్చింది. ఎవరు ప్రవేశపెట్టారు? జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టాడు. జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లుగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో అంటే అప్పట్లో వార్షికంగా ప్రవేశపెట్టేవాళ్ళు కాదు. రాను రాను 1881 నుంచి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చారు. భారతదేశంలో 1947-48 కాలానికి షణ్ముఖన్ శెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా భారతదేశంలో ఇది మొట్టమొదటి స్వతంత్ర బడ్జెట్గా కూడా మనం గమనించాలి. అయితే 2015-16 బడ్జెట్ 85వ బడ్జెట్టు, 2016-17 బడ్జెట్టు 86వ బడ్జెట్. ఇది 85-86 బడ్జెట్ కంటే లేటెస్ట్ బడ్జెట్తో కలుపుకొని భారతదేశం ఇప్పటికి 86 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఈ వార్షికంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు లేదా ప్రభుత్వాలు మారినప్పుడు మధ్యంతరంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ఈ బడ్జెట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 2016-17 సంబంధించి బడ్జెట్ పరిమాణం అంటాడు. దాదాపుగా ఇది 19 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ ఇది 3వ బడ్జెట్, అంటే NDA 2 గవర్నమెంట్కి ఇది 3వ బడ్జెట్గా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ బడ్జెట్లో మనం ఎట్లా గమనించవచ్చు అంటే ఎగ్జామినరు అడగడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఈ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటాడు. ఫిజికల్ డెఫిసిట్ని మనం తెలుగులో కోశ లోటు అంటాం. అంటే ఫిజికల్ డెఫిసిట్ FD అంటారు. కోశ లోటు అంటే ఏంది? ఈ 16-17లో భారతదేశంలో మొత్తము ఖర్చు ఎంత ఉంది, మొత్తము రాబడి ఎంత ఉందో మధ్య వ్యత్యాసాన్ని చెప్పడాన్నే కోశ లోటు అంటారు. అంటే భారత ప్రభుత్వం ఈ సంవత్సరము ఎంత ఖర్చు పెడుతున్నది, వ్యయాన్ని చేస్తున్నది, ఎంత రాబడి, దీని మధ్య వ్యత్యాసాన్ని చెప్పడాన్నే కోశ లోటు అంటారు. వాస్తవంగా కోశ లోటు అంటే ఇప్పుడు భారతదేశం 103 రూపాయలు ఖర్చు పెడుతుంది, రాబడి 100 రూపాయలు, ఇందులో -3% అనేటువంటిది లోటు. ఆ లోటునే మనం కోశ లోటు అంటాం. అంటే ఇది రాబడికి అంటే చేసే వ్యయానికి మరియు రాబడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుపుతుంది. అంటే ప్రభుత్వము రాబడిని మించినటువంటి వ్యయాన్ని చేస్తుందని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్న రావచ్చు? భారతదేశంలో 2016-17 కాలానికి కోశ లోటు ఎంత అంటాడు. ఇది 3.5% ఎగ్జాక్ట్గా, 3.5% ఎగ్జాక్ట్గా. అంటే ఖర్చు అదనంగా 3.5 ఖర్చు పెడుతున్నాం, రాబడి మాత్రం 100 రూపాయలే. అంటే ఆదాయానికి మించి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ వ్యయం ఎక్కడి నుంచి, అదనపు వ్యయం ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ప్రభుత్వం అప్పుల ద్వారా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కోశ లోటు ఏమి తెలుపుతుంది అన్నప్పుడు ఏమి తెలుపుతుంది కోశ లోటు అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రభుత్వం ఎంత మేర తన ఆదాయానికి మించినటువంటి ఖర్చు చేస్తుంది, అంటే ఈ ఖర్చుని ఏ విధంగా భర్తీ చేయాలి, ఈ ఖర్చుని ఈ అదనపు వ్యయాన్ని
ప్రభుత్వం అప్పుల ద్వారా మాత్రమే భర్తీ చేస్తుందని చెప్పి మనం గమనించవచ్చు. ఈ విధంగా బడ్జెట్లో ఉన్నటువంటి కీలక అంశాల గురించి కూడా ఎగ్జామినరు మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో మనకి వృద్ధి అభివృద్ధి అనేటువంటి ఒక చాప్టర్ కూడా ఉంది. వృద్ధి అభివృద్ధి అనేటువంటి మరొక చాప్టర్ ఉంది. వృద్ధి అభివృద్ధి అనే చాప్టర్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వృద్ధి అంటే ఏంది? కేవలం శారీరక పెరుగుదల అంటారు. అభివృద్ధి అంటే ఏంది? శారీరక పెరుగుదల ప్లస్ మానసిక వికాసము. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి శారీరకంగా పెరుగుతూ ఉంటే దాన్ని వృద్ధిగా మనం చెప్పుకుంటాము. దీన్ని ఇంగ్లీష్లో గ్రోత్ అంటాం. ఉదాహరణకు భారతదేశంలో 1950-51 కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్స్. అదే 2013-14 కాలానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా 265.1 మిలియన్ టన్స్. అంటే దాదాపుగా 60 సంవత్సరాల కాలం, 6 దశాబ్దాల కాలంలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేక రెట్లు పెరిగినట్లుగా తెలుస్తుంది. ఈ పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మనం వృద్ధిగా చెప్పుకుంటాం. అలాగే అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే భారతదేశంలో మొదట్లో మనకి 18% అక్షరాస్యత ఉంది. ఈరోజు 73% అక్షరాస్యత ఉంది. ఆయు ప్రమాణాలు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఈరోజు 67 సంవత్సరాల ఆయు ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఉత్పత్తితో పాటుగా మానవ అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఉత్పత్తితో పాటుగా పేదరికం తగ్గుతూ ఉంటే, ఆహార ధాన్యాల ఉత్పత్తులను పేదలకు పంచుతూ ఉంటే, పంపిణీ జరుగుతూ ఉంటే దాన్ని మనం అభివృద్ధిగా భావిస్తారు. అంటే దేశంలో సంపద పెరుగుదలతో పాటు వాటి పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, దేశ సంపద ప్రజలకు ఉపయోగపడేటట్లుగా చేయటం, దేశంలో అంటే ఉత్పత్తులు పెంచడం ద్వారా వారసత్వంగా దేశంలో వస్తున్నటువంటి సమస్యలను పరిష్కార మార్గాలు చూపుతూ ఉంటే అది అభివృద్ధిగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి అంశము మనకు చాలా క్రియాశీలకమైన అంశం. ఇందులో నుంచి దాదాపుగా క్వశ్చన్స్ మనకి 15 అడగవచ్చు. అలాగే ఈ చాప్టర్ డిఫికల్ట్ చాప్టర్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో శాస్త్రీయమైనటువంటి అంశాలు ఉంటాయి. చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు అభివృద్ధి సిద్ధాంతాలను మనకి ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి సిద్ధాంతాలు ఏంటి, ఎట్లా డెవలప్ అయ్యాయి, ఎవరెవరు ఏర్పాటు చేశారు, ఏ పుస్తకాలు రాశారు, ఏ సంవత్సరంలో రాశారు, వీరు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏ దేశాలు అమలు జరిపాయి, దాని ద్వారా ఎంత ప్రగతిని సాధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరిచి ఉంటాయి. దీన్నే మనకి సిలబస్లో స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అన్నాడు. స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే అభివృద్ధి దశలు. మొదటిగా మనం పరిశీలించినట్లయితే కార్ల్ మార్క్స్ అభివృద్ధి దశలు ఉన్నాయి. కార్ల్ మార్క్స్ ప్రపంచంలో మొదటి మేధావిగా చెప్పుకుంటారు. ఇతను ఒక సోషల్ సైంటిస్ట్. అయితే ఇతను రాసినటువంటి గ్రంథాలు, చెప్పినటువంటి విషయాలు, పరిశోధన ఆర్థిక శాస్త్రంలోనే కాకుండా మిగతా శాస్త్రాల్లో ఎంతో ఆలోచనను రేకెత్తించాయి. ఒక వ్యక్తి రాసినటువంటి గ్రంథం ద్వారా చాలామంది ప్రజలు సంఘటితమయ్యారు. ప్రజలు, ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవడానికి ప్రయత్నించాయి. సో ఒక వ్యక్తి రాసినటువంటి గ్రంథం చాలామంది ప్రజలను ఆలోచనలో పడవేసింది, ఒక తార్కికవాదం వైపు నడిపించిందని చెప్పి మనం చెప్పవచ్చు. ఆ కాలంలో ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడేటువంటి గ్రంథం ది క్యాపిటల్. దీన్ని జర్మనీ భాషలో దాస్ క్యాపిటల్ అంటారు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ రచనలన్నీ కూడా ఎక్కువగా జర్మనీ భాషలోనే కొనసాగుతాయి. ఎందుకంటే కార్ల్ మార్క్స్ జర్మనీ దేశానికి చెందినవాడు. సో ఇతను రాసినటువంటి గ్రంథం ది క్యాపిటల్ ఎక్కువగా అమ్ముడేటువంటి గ్రంథంగా కూడా మనం చెప్పవచ్చు. కార్ల్ మార్క్స్ అప్పటికే విశృంఖలంగా కొనసాగుతున్నటువంటి ఒక పెట్టుబడిదారీ దోపిడీతనాన్ని ఇతను పూర్తిగా విమర్శించాడు. పెట్టుబడిదారీ విధానము
వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే 1758లో ప్రపంచంలో పశ్చిమ ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం ఫలితంగా వస్తు ఉత్పత్తిలో పెను మార్పులు వచ్చాయి. వస్తు ఉత్పత్తి యాంత్రీకరణ జరిగింది. భారీ యంత్ర పరికరాలు ఉపయోగించి ఇండస్ట్రియల్ కాలనీస్ ఏర్పాటు చేసి కుప్పలు కుప్పలుగా వస్తువులు తయారు చేసి వస్తువులు ఎగుమతి చేసి లాభాలు గడించారని చెప్పి మనం చెప్పవచ్చు. వచ్చిన లాభాలన్నీ కూడా కొద్దిమంది వ్యక్తులకి, కొన్ని కుటుంబాలకి, మైనారిటీ వర్గాలు అంటే జనాభా పరంగా సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నటువంటి పెట్టుబడిదారి అనే పేరుతో కొనసాగుతున్నటువంటి వ్యవస్థకి లాభాలు చేకూర్చాయని చెప్పవచ్చు. ఈ ఉత్పత్తిలో పాలు పంచుకున్నటువంటి శ్రామికులు ఇక్కట్లు పాలవుతున్నారు. ఎక్కువగా పని గంటలు ఉండటం, సమాజంలో సామాజిక జీవనాన్ని గడపలేకపోవడం, యంత్రాలుగా కొనసాగటం, దోపిడీకి గురవటం, తక్కువ వేతనాలు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా పెట్టుబడిదారుడు కార్మికులను వెదలకు గురి చేశారని చెప్పి కార్ల్ మార్క్స్ వాపోయాడు. కార్ల్ మార్క్స్ ఆర్థికంగా తన సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ సమాజంలో కొన్ని వర్గాలు ఉన్నాయి, ఈ వర్గాలు ద్వారానే అనైక్యత ఏర్పడింది, సమాజంలో భవిష్యత్తులో అనైక్యత ఉండరాదు, అనైక్యతను తొలగించాలి అని చెప్పడం జరిగింది. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే ఆర్థిక శక్తి మిగతా శక్తులను ప్రభావితం చేస్తుంది అన్నాడు. ఇతని మీద చాలా ప్రశ్నలు వచ్చాయి. ఏ శక్తి ప్రధానమైంది అన్నాడు. ఆ కార్ల్ మార్క్స్ ప్రధానమైనటువంటిది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆర్థిక వ్యవస్థకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎకానమీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఆర్థికంగా ఎవరైతే ధనాన్ని కలిగి ఉంటారో, యంత్రాలు కలిగి ఉంటారో, భూములు కలిగి ఉంటారో వారు మాత్రమే మిగతా అధికారాలకు దగ్గరగా ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే ఆర్థిక అధికారాలు కలిగిన వారు సమాజంలో రాజకీయ అధికారాన్ని చెలాయిస్తారు, మిగతా సామాజిక అంశాలను కూడా ప్రభావితం చేస్తారు, సమాజంలో వారికి ఉన్నత స్థానం ఉంటుందని చెప్పడం జరిగింది. కార్ల్ మార్క్స్ ప్రకారం మనకి అనేక వర్గాలు ఉన్నాయి, వర్గరహిత సమాజం కావాలంటాడు. కార్ల్ మార్క్స్ ప్రకారం 2 వర్గాలు ఉన్నాయి. మొదటిగా అప్పర్ క్లాస్ ఉంది, రెండోది లోయర్ క్లాస్ ఉంది. అప్పర్ క్లాస్ వాళ్ళు ఎవరు? పెట్టుబడిదారులు. లోయర్ క్లాస్ వాళ్ళు ఎవరు? శ్రామికులు. పెట్టుబడిదారులు ఈ శ్రామిక వర్గాన్ని బాగా దోపిడీ చేస్తున్నారని చెప్పి పెట్టుబడిదారు సమాజం అంతమొందించాలని చెప్పి దీని స్థానంలో మనకు కమ్యూనిజం రావాలి అని చెప్పడం జరిగింది. సో పెట్టుబడిదారు యొక్క దోపిడీని అంతమొందించడానికి ప్రపంచ కార్మికులంతా కూడా ఏకమవ్వాలి. ప్రపంచ కార్మికులారా ఏకమవ్వండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప, మీ బాధలు వెదలు తప్ప. సో కార్ల్ మార్క్స్ ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఉత్పత్తి ప్రక్రియలో పాలు పంచుకునేవాడు శ్రామికుడు. శ్రామికుడి నుంచి ఉత్పత్తిని వేరు చేయలేము. శ్రామికుడు 100 రూపాయల వస్తువును తయారు చేస్తే కేవలం అతనికి 2 రూపాయలే వస్తున్నాయి, మిగతా 98 రూపాయలు పెట్టుబడిదారుడు పొందుతున్నాడు. ఈ విధంగా 98 రూపాయలు వాడికి లాభంగా ఉంటుంది. లాభాలు పెరిగిపోయే కొంది మనకి దోపిడీ పెరుగుతుందని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అయితే తల్లి బిడ్డకు జన్మనించేటప్పుడు ప్రసవ వేదన ఏ విధంగా పడుతుందో అలాగే మనకి విప్లవం వచ్చేటప్పుడు రక్తపాతం తప్పనిసరి. బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ తల్లి బాధలన్నీ పోయి సంతోషం ఏ విధంగా పడుతుందో, రక్తపాతం పోయిన తర్వాత, హింసావాదం పోయిన తర్వాత, వర్గాలు అంతమొందిన తర్వాత శ్రామిక వర్గం ఎక్కువగా లాభపడుతుంది. ఎందుకంటే దోపిడీని నిర్మూలించగలుగుతామో, వనరులు సమానంగా పంచుకోగలుగుతామని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. ఇతను చెప్పినటువంటి ఆలోచన ప్రకారమే మనకి రష్యాలో విప్లవం వచ్చింది, చైనాలో వచ్చింది, క్యూబా, నార్త్ కొరియా. అదేవిధంగా కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సామ్యవాద విధానాలను బట్టే మిగతా దేశాలన్నీ కూడా ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. ఈరోజు మెజారిటీ అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క అంతిమ లక్ష్యం సామ్యవాద వ్యవస్థను సాధించడము. ఉదాహరణకు భారతదేశం, భారత ప్రణాళికా సంఘం కూడా 1956లో సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయటమే ప్రణాళికల యొక్క అంతిమ లక్ష్యంగా ఏర్పాటు చేసుకుంది. కనుక సామ్యవాదం అనగా సమసమాజము, అమరికలు లేనటువంటి సమాజము, తారతమ్యాలు లేనటువంటి సమాజము,
ఆస్తుపాస్తుల్లో తేడా లేనటువంటి సమాజము కోసం కార్ల్ మార్క్స్ ప్రయత్నించినట్లుగా మనం చెప్పవచ్చు. సో కార్ల్ మార్క్స్ మీద ఇంతకుముందు వచ్చినటువంటి మనకి ప్రశ్నలు ఏంటంటే, ప్రపంచంలో ప్రణాళికల గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? కార్ల్ మార్క్సే. ఏ గ్రంథంలో మాట్లాడాడు? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇప్పుడు మనకి మేనిఫెస్టోలు ఉంటాయి, రాజకీయ పార్టీలు అది ఎలక్షన్ టైంలో కొన్ని మేనిఫెస్టోలు పెడతాయి. ఆ మేనిఫెస్టోలో ఏమని చెప్తారు? మేము అధికారంలోకి వస్తే ఉచితంగా టీవీలు ఇస్తాము, ల్యాప్టాప్లు ఇస్తాము, ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ ఇస్తాము, లేకపోతే మేము వస్తే సైకిల్ పంచుతాము, తాలిబొట్లు పంపిణీ చేస్తాము, ఇట్లాంటివన్నీ కూడా పెళ్ళిళ్ళు చేస్తాము, లేదా రుణమాఫీ చేస్తాము అనేటువంటి మేనిఫెస్టోలో కొన్ని లక్ష్యాలను పెడతారు. అట్లాగే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఏమి చేయదలుచుకున్నారో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కార్ల్ మార్క్స్, అదేవిధంగా తన యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్నేహితుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఇద్దరు కలిసి కూడా ఆ గ్రంథంలో పేర్కొంటారు. సో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథంలో ఏమని చెప్తారంటే, కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత వనరులు ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయి, దీనికోసం ప్రణాళిక వ్యవస్థ ఏర్పాటవుతుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో కార్ల్ మార్క్స్ ప్రణాళిక గురించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అయితే ప్రణాళికలు ప్రాక్టికల్గా అమలైంది, ఎందుకంటే కార్ల్ మార్క్స్ అప్పటికే మరణిస్తాడు. 1928లో రష్యా దేశంలో జోసెఫ్ స్టాలిన్ మనకి ప్రాక్టికల్గా ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా కార్ల్ మార్క్స్ ఆలోచన ప్రకారమే ప్రణాళికలు ఏర్పాటైనట్లుగా కూడా మనం గమనించాలి. సో ఇవంతా కూడా కార్ల్ మార్క్స్ సంబంధించినటువంటి ఈ వృద్ధి సిద్ధాంతాలుగా మనము నేర్చుకోవచ్చు. అలాగే ఇంకా వృద్ధి సిద్ధాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ గున్నార్ మిర్దల్ గ్రోత్ థియరీ అంటారు. గున్నార్ మిర్దల్ రోలింగ్ ప్లాన్ ప్రవేశపెట్టాడు. 1978లో మనం ఏర్పాటు చేసుకున్నాం. రోలింగ్ ప్లాన్ ముఖ్య అనేటువంటి ప్రణాళికగా కూడా చెప్పవచ్చు. గున్నార్ మిర్దల్ వృద్ధి సిద్ధాంతం ఏంటంటే, ఇతను ముఖ్యంగా కొన్ని దేశాలు వెనకబాటుతనానికి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతలు ముఖ్యం అన్నాడు. ప్రాంతీయ సమానతలు ముఖ్యం అన్నాడు. ప్రాంతీయ సమానతలు ఎందుకు పెరుగుతాయో అతను కరాచీ నగరాన్ని ఉదాహరణగా తీసుకొని మాట్లాడతాడు. ఎట్లా అంటే, ప్రాంతీయ సమానతలు ద్వారా దేశాలు వెనకబాటుతనం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను తీసుకుంది కరాచీ అనుకోండి, ఇండియాలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయి, కొన్ని ప్రాంతాలు బాగా వెనకబడిపోతాయి. వెనకబడిన ప్రాంతాల కృషి వల్ల కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాలు అంటే భారతదేశంలో 91 సంస్కరణల తర్వాత గ్రామీణ పట్టణాల మధ్య పూర్తి స్థాయిలో వ్యత్యాసం వచ్చింది. గ్రామాలు సఫర్ అవుతున్నాయి, పట్టణాలు షైన్ అవుతున్నాయి. అంటే రిచ్ ఇండియా భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో ఉంది, పూర్ ఇండియా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. సో గున్నార్ మిర్దాల్ ప్రకారం ఇతను చెప్పినటువంటి అంశం ఏంటంటే, దీన్నే బ్యాక్ వాష్ ఎఫెక్ట్ అంటారు. బ్యాక్ వాష్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, అతను తీసుకుంది కరాచీ నగరాన్ని తీసుకున్నాడు. కరాచీ ఎలా అభివృద్ధి చెందిందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప గ్రామాలు, ఇవన్నీ విలేజెస్, ఇది కరాచీ నగరము. చుట్టుపక్కల సమీప గ్రామాల్లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి యువత, కష్టించి పనిచేసేవారు, అంటే గ్రామాల్లో క్వాలిటీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో కరాచీకి వలస వచ్చి కరాచీ అభివృద్ధి కోసం తోడ్పాటునిచ్చాడు. కరాచీ అభివృద్ధి చెందడం వల్ల గ్రామాల్లో ఒట్టిపోయాయి, గ్రామాల్లో నిరాసక్తి ఏర్పడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే నైపుణ్యం కలిగినటువంటి ప్రజలు పట్టణాలు రావడం వల్ల నైపుణ్యం లేని వాళ్ళు గ్రామాల్లో ఉండిపోయారు. అదేవిధంగా నాణ్యమైన జనాభా పెట్టుబడులన్నీ కూడా కరాచీ నగరానికి వచ్చాయి. కరాచీ నగరాన్ని గ్రామాలతో పోల్చినప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా ఏర్పడినట్లుగా చెప్పవచ్చు. కరాచీ అభివృద్ధి చెందే కొంది అంతరాలు కూడా పెరగడం ప్రారంభించాయని చెప్పి మనకి
గున్నార్ మిర్దాల్ ముఖ్య అంశంగా పేర్కొన్నాడు. సో అలాగే వృద్ధి సిద్ధాంతాల గురించి ఇంకా మనకి ఎట్లాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందంటే మనకి షూమీకర్ అనేటువంటి ఒక సిద్ధాంతకర్త మరొక సిద్ధాంతాన్ని డెవలప్ చేస్తారు. ఇతను ఏమన్నాడు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. ఎప్పుడు రాస్తారు? 1973లో. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడం జరిగింది. వాస్తవంగా 1972లో మనకి పర్యావరణ సదస్సు జరిగింది. ఆ సదస్సులో అప్రతిహాతంగా వనరుల కొల్లగొట్టడం ఆపాలి, భవిష్యత్తులో మనిషి అనేవాడికి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, పర్యావరణ సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఒక పరిశ్రమ ఏర్పాటవడం ద్వారా కాలుష్యం ఎదజల్లుతుంది, తద్వారా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధికి అంటే కుంటుపడుతుందని చెప్పడం జరిగింది. అంటే షూమేకర్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఏం చెప్పాడంటే వనరుల వినియోగానికి కూడా పరిమితి ఉంటుంది. వనరులు విచ్చలవిడిగా వినియోగించుకుంటూ పోయినట్లయితే భవిష్యత్తు ప్రశ్నార్థంగా అవుతుంది. ప్రకృతిలో కేవలం మానవుడే లేడు, మానవుడితో పాటు ఇతర జీవులు కూడా ఉన్నాయి. లెట్ లివ్గా ఉండాలి, బతకనివ్వండి అనేటువంటి సూత్రాన్ని ప్రాతిపదికగా తన సిద్ధాంతాలు ముందుకు తీసుకొచ్చినట్లుగా మనం చెప్పాలి. షూమేకర్ ఏం చెప్తారంటే మనకి వృద్ధి పెరిగే కొంది పర్యావరణాన్ని సంరక్షించాలి. దీన్నే మనం గ్రీన్ జీడిపి అంటారు. జీడిపి అంటే వార్షిక ఆదాయము, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఉత్పత్తులు పెరిగే కొంది కూడా, సంపద పెరిగే కొంది కూడా పర్యావరణాన్ని సంరక్షించాలి, పచ్చదనాన్ని కాపాడాలని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మనం సస్టైనబిలిటీగా కూడా చెప్పుకోవచ్చు. సస్టైనబిలిటీ అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం, అలాగే వనరులను పొదుపు చేసి మిగతా తరాల వారికి ఆదా చేయడంగా చెప్పవచ్చు. అలాగే అభ్యర్థులారా, షూమేకర్ ఏమన్నాడంటే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఏంటంటే చిన్న పరిశ్రమలు ముద్దు, పెద్ద పరిశ్రమలు వద్దు అని చెప్పడం జరిగింది. అంటే చిన్నతరహా పరిశ్రమల వల్ల ఉపాధి పెరుగుతుంది, ఈ పరిశ్రమలు ఎక్కువగా యంత్రాలు వాడుకోరు, కాలుష్యం తగ్గుతుంది, అదేవిధంగా ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడం జరిగింది. వాస్తవంగా ప్రపంచం మొత్తం మీద చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అయితే బ్రిటిష్ వారి వలసవాద విధానాలు, 150 సంవత్సరాల సుదీర్ఘ బ్రిటిష్ పరిపాలనా కాలం, అప్పటికే ఉన్నటువంటి ప్రారంభమైనటువంటి పారిశ్రామిక విప్లవం ఫలితంగా మనకి పూర్తి స్థాయిలో వస్తు ఉత్పత్తి యాంత్రీకరణ జరిగింది. బ్రిటిష్ వారు భారీ పరిశ్రమలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ఈ విధంగా సన్నగిలిపోయాయి, ప్రాధాన్యత తగ్గిపోయింది అని చెప్పవచ్చు. అంటే బ్రిటిష్ వారి కాలంలో భారతదేశ చిన్న తరహా పరిశ్రమలు కుంటుబడ్డాయి. ఈ విధంగా గ్రామీణ ఉపాధి సన్నగిల్లిందని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో చిన్న తరహా కుటీర పరిశ్రమలు వాటి యొక్క బలం తగ్గినప్పటికీ ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఈ పరిశ్రమలు బలంగా ఉన్నటువంటి దేశం చైనాగా చెప్పవచ్చు. చైనా 136 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య లేకుండా ఎలా కొనసాగుతుందంటే ఆ దేశంలో మైక్రో యూనిట్స్, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం జరిగిందని మనం తెలుసుకోవచ్చు. షూమేకర్ ప్రధానంగా చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే కాలుష్యాన్ని నివారించాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి. సో మనిషి ఉత్పత్తి చేసుకుంటూ పోతే ఒక స్థాయి వరకు ఎదుగుతాడు, కానీ తర్వాత ఎదుగుదల చూసేది అతనే, పతనం అయ్యేది కూడా అతనే అని చెప్పడం జరిగింది. గ్రీన్ జీడిపికి ప్రాధాన్యత ఇచ్చాడు. చిన్న తరహా పరిశ్రమల ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు, యంత్రాల వాడకం తగ్గించవచ్చు, ఉపాధిని కూడా పెంచుకోవచ్చు, ఎగుమతులు పెంచుకోవచ్చు అని ఇతను ప్రతిపాదించడం జరిగింది. సో ఇవన్నీ కూడా అభ్యర్థులారా మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ముఖ్య అంశాలుగా మనం గమనించాలి. అయితే యాస్పిరెంట్స్ కొద్దిసేపు మనం ఏపీ ఎకానమీ గురించి
ముఖ్య అంశాలు తెలుసుకుందాము. ఏపీ ఎకానమీ అంటే ఒక 13 జిల్లాల ఎకానమీకి సంబంధించి అని చెప్పవచ్చు. సో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ద్వారా మనకి 2 రాష్ట్రాలు విడగొట్టారు. 23 జిల్లాల్లో 10 జిల్లాలు ఒక రాష్ట్రంగా, 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా, అలాగే 13 జిల్లాలతో అవశేష ఆంధ్రప్రదేశ్ను ఉంచారు. అలాగే మన ముఖ్యమంత్రి అన్నట్లుగా మన రాష్ట్రం 2 సంవత్సరాల ఒక పాప ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకుంటారు కుటుంబంలో, అలాగా రాష్ట్రం యొక్క అంశాలను, రాష్ట్రం యొక్క అభివృద్ధిని మనం ముందు చూసుకుంటూ పోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఏపీని ఈరోజు సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా చెప్తారు, సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే 1919లో విజన్ 2020ని ఏర్పాటు చేసుకుంది. అంటే 2020 కల్లా మనం ఏమేమి లక్ష్యాలు సాధించాలో 99లోనే రాసుకున్నాము. అట్లాంటి విజన్ పరంపర ఇప్పుడు కొనసాగుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. ముఖ్యమంత్రి అధికారంలో రాగానే సుదీర్ఘ లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా 2022 నాటికి మన ఆంధ్రప్రదేశ్ మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలి. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి. 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉండాలని చెప్పడం జరిగింది. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉండాలని చెప్పడం జరిగింది. సో మొత్తంగా పరిశీలించినట్లయితే మొదటి 3 స్థానాల్లో 2022 వరకు, మొదటి స్థానంలో 2029 నాటికి మనకు ఆంధ్రప్రదేశ్ కొనసాగాలని చెప్పడం జరిగింది. అలాగే మనకు ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రశ్నలు అడిగేటువంటి పరిస్థితి ఎట్లా రావచ్చు అనే అంశాలని తెలుసుకోబోయే ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యాన్ని మనం పరిశీలించినట్లయితే 162,760 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. ఇందులో 38% సాగుయోగ్యమైన భూములు ఉన్నాయి, 22% అడవులు ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. 38% సాగుయోగ్యమైనటువంటి భూమి ఉంది. అలాగే మన రాష్ట్రంలో దాదాపుగా 4.95 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అన్నట్లుగా 5 కోట్ల జనాభా అంటే కరెక్ట్గా 2011 ప్రకారం 4.95 కోట్ల మంది ప్రజలున్నారు. అలాగే రాష్ట్రంలో 50.2% పురుషులు ఉన్నట్లుగా చెప్పవచ్చు, మిగతా వాళ్ళు స్త్రీలు. అలాగే మన రాష్ట్రం యొక్క ఆర్థిక నిర్మాణము అంశాలు పరిశీలించినట్లయితే రాష్ట్రంలో అక్షరాస్యత 67.35% ఉంది. అలాగే ఇందులో పురుష అక్షరాస్యత 74 ఉంది, స్త్రీల అక్షరాస్యత 59 ఉంది, వ్యత్యాసం 14% ఉంది. అంటే మిగతా పాయింట్స్ వస్తాయనుకోండి. సో దీన్నే జెండర్ గ్యాప్ అని కూడా అనవచ్చు. ఇది పురుష అక్షరాస్యత, స్త్రీ అక్షరాస్యతగా చెప్పవచ్చు. అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఉదాహరణకు ఏపీ 2 సంవత్సరాల పాప అయినప్పటికీ ఏపీ ఎకానమీ మనం పరిశీలించినట్లయితే 2014-15 కాలానికి సంబంధించి ఏపీ చాలా అంశాల్లో ముందు వరుసలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పపాయాలో మొదటి స్థానంలో ఉన్నాము, పపాయా ఉత్పత్తిలో ముందు స్థానంలో ఉన్నాము, మైజ్ మొక్కజొన్నలో ముందు స్థానంలో ఉన్నాము, మంచినీటి చేపల ఉత్పత్తుల విలువలో ముందు వరుసలో ఉన్నాం, రొయ్యల ఉత్పత్తిలో ముందు వరుసలో ఉన్నాం, అలాగే మనం పీతల్లో ముందు వరుసలో ఉన్నాం, అలాగే మొక్కజొన్నలో ముందు వరుసలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే చిల్లీస్ మిరపకాయల్లో కూడా మనం ముందు వరుసలో ఉన్నట్లుగా చెప్పుకోవాలి. సో చేపలు, పీతలు, రొయ్యలు, పపాయ, ఆయిల్ ఫామ్, మొక్కజొన్న,
వీటన్నిటిలో కూడా మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అలాగే రాష్ట్రం యొక్క రెండో స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాష్ట్రం ఎగ్స్ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. లూజ్ ఫ్లవర్స్ అంటారు. లూజ్ ఫ్లవర్స్ అంటే విడి పువ్వులు. విడి పువ్వుల్లో రెండవ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రం సన్ఫ్లవర్లో రెండవ స్థానంలో ఉంది. మొక్కజొన్నలో మొదటి స్థానంలో ఉంది. సన్ఫ్లవర్లో రెండవ స్థానంలో ఉంది. అలాగే గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. విడి పువ్వుల్లో రెండవ స్థానంలో ఉంది. సిల్క్ ఉత్పత్తిలో కూడా రెండవ స్థానంలో ఉంది. సిల్క్. అలాగే మూడో స్థానం మనం పరిశీలించినట్లయితే రాష్ట్రం రైస్ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. కాటన్ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. కాటన్ ఉత్పత్తిలో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో మనం మీట్ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో. ఎక్కువగా మీట్ ఉత్పత్తి జరిగేది మనకి ఎక్కడ జరుగుతుంది? మీట్ ఉత్పత్తి అంటే కర్నూలు జిల్లాలో జరుగుతుంది అన్నమాట. ఎగ్స్ ఉత్పత్తి అన్నప్పుడు ఎగ్స్లో ఏ స్థానంలో ఉన్నాం మనం? రెండవ స్థానంలో. ఎగ్స్ ఉత్పత్తి ఎక్కువగా మనకి ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది. ఎగ్స్ ఉత్పత్తి. మీట్. అలాగే బఫెలో పాపులేషన్, గేదెల ఉత్పత్తిలో కూడా మనం నాలుగో స్థానంలో ఉన్నట్లుగా మనం గమనించాలి. అలాగే ఆరో స్థానం పరిశీలించినట్లయితే మిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది. మిల్క్ ఉత్పత్తిలో. మిల్క్ ఉత్పత్తిని ఎక్కువగా చేస్తున్నటువంటి జిల్లా మనం పరిశీలించినట్లయితే మనకి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. మిల్క్ ఉత్పత్తిలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లుగా గమనించాలి. అలాగే అభ్యర్థులారా రాష్ట్రం 8 భౌగోళిక విస్తీర్ణంలో జాగ్రఫికల్ ఏరియాలో 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా మనకి రాష్ట్రం కోస్టల్ లైన్లో సముద్ర తీర ప్రాంతంలో రెండవ స్థానంలో కూడా ఉంది. సముద్ర తీర ప్రాంతం 974 కిలోమీటర్స్ ఉంది. అలాగే ఈరోజు మనకి అడవి విస్తీర్ణంలో 9వ స్థానంలో ఉంది. అడవులు 9వ స్థానంలో ఉంది. నెక్స్ట్ జనాభాలో 10వ స్థానంలో ఉన్నాం. అంటే దేశం మొత్తం మీద 100 మంది ఉంటే 4.1% మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నట్లుగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారంగా భావించాలి. అభ్యర్థులారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అవ్వడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలుగా మనం గమనించాలి. ఓకే, ఇవన్నీ గమనిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి మిగతా అంశాలన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పేదరికం బాగా తగ్గినట్లుగా మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా ప్రణాళికా సంఘం ఇంతకుముందు చెప్పినట్లుగా మనం గమనించాలి. దేశం మొత్తం మీద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఏపీలో పేదరికం తగ్గింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరకే వస్తువులను విక్రయించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో 83 నుంచి కిలో 2 రూపాయలకు బియ్యం పథకం కొనసాగినట్లుగా చెప్పవచ్చు. అయితే ఎగ్జామినేషన్లో ప్రజా పంపిణీ వ్యవస్థ మీద ఎట్లా క్వశ్చన్స్ అడగవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో మొత్తం కార్డులు ఎన్ని ఉన్నాయని అడగవచ్చు. రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 1,44,00,000. ఇందులో వైట్ కార్డులు ఎన్ని అంటారు? 1,19,000 వైట్ కార్డులు ఉన్నాయి. చౌక డిపోలు మొత్తం ఎంత అంటాడు? 28,953 చౌక డిపోలు ఉన్నాయి. ఫెయిర్ ప్రైస్ షాప్స్. ఇందులో 80% చౌక డిపోలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. చౌక డిపోల గురించి ప్రతి సంవత్సరం క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ 2 2008, గ్రూప్ 2 2011, గ్రూప్ 2 2012లో కూడా 3 కూడా చౌక డిపోలు ఎంత అని అడిగాడు. ఇది మనకి సపరేట్ ఏపీ 13 జిల్లాల ఏపీకి సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నాను నేను. అలాగే మనకి చౌక డిపోలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా అంటాడు. డిపోలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు మనకి అనంతపూర్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అలాగే సో ఇంకా మనకి క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు అంటే ఈ ప్రజలకు ఆహార భద్రత కోసం ఒక చట్టం ఏర్పాటైంది. దీన్నే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2013లో వచ్చింది. మరి రాష్ట్రంలో ఎప్పుడు అమలు జరిపారు?
2015లో అమలు జరిపినట్లుగా గమనించాలి. సో ఇవన్నీ కూడా మనకి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి కానీ ఏపీ ఎకానమీకి సంబంధించి కానీ ఎగ్జామినరు మనల్ని ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలుగా గమనించాలి. అభ్యర్థులారా, ఇది సిలబస్కి సంబంధించినటువంటి విశ్లేషణ, సిలబస్లో రాదగ్గటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు గుర్తించి మీ ప్రిపరేషన్ ఈ స్థాయిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.